ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు బోధించిన మార్గంలో నడవాలని టీడీపీ నేతలు అలంఖాన్ పల్లవి లక్ష్మారెడ్డి, అమీర్ బాబు జనసేన జిల్లా అధ్యక్షుడు శంకర శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. కడప నగరంలోని ఆరోగ్యమాత చర్చిలో ముందస్తు సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీడీపీ నేతలు అలంఖాన్ పల్లి లక్ష్మారెడ్డి, అమీర్ బాబు జనసేన జిల్లా అధ్యక్షుడు శంకరం శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కటింగ్ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఆరోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించామన్నారు. మళ్లీ రాబోయే రోజుల్లో ఆ యేసు ప్రభు చల్లని దీవెనలతో చంద్రబాబు నాయుడు సీఎం కావాలని వారు ఆకాంక్షించారు. ఫాదర్ డేవిడ్ గారు యొక్క ఆశీర్వాదాలు తీసుకుని తెలుగుదేశం పార్టీలో మా నారా లోకేష్ గారు పాదయాత్ర దిగ్విజయంగా సాగి 3126 కిలోమీటర్లు, 226 రోజులు, 97 నియోజకవర్గాల్లో ఘనవిజయంగా సాధించినందుకు మరి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని, మా నారా చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలని, ఆయనకు అన్ని విధాల మా నారా లోకేష్ గారికి, చంద్రబాబు గారికి ఆరోగ్యం, ఆర్థికంగా మరి ఈ రాజకీయ బలం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ను కాపాడాల్సినటువంటి ఇబ్బందులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇబ్బందులను కాపాడి ఈ రాష్ట్రాన్ని అధికారంలోకి తీసుకొని తెలుగుదేశం పార్టీ మళ్ళా ఒక గాడిన పెట్టాలని ఆ యేసు ప్రభువును కోరుకుని, ఆయన ఎల్లప్పుడూ మరి మా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మరి అన్ని విధాల బాగుండాలని, ఆరోగ్యాలు శక్తివంతం ఇచ్చి కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చర్చి ఫాదర్లకు, మా బాలదాస్ గారికి, మా నాయకులు శంకర్ శ్రీనివాస్ గారికి, అమీర్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేరీ మాత చర్చిలో ప్రతి ఏటా ఏ విధంగా ముందస్తుగా సెమీ క్రిస్మస్ పండుగ జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ వారు ఏ విధంగా ఆనవాయితీగా ఉంచారో అదే ఆనవాయితీని, సంప్రదాయాన్ని పాటిస్తూ ఇవాళ ఆరోగ్యమాత చర్చిలో సెమీ క్రిస్మస్ పండుగలు బాగా జరిగాయి. ఆ పండుగల్లో పాల్గొనడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా మేము ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు, అలాగే జిల్లా ప్రజలకి, కడప నగర ప్రజలకు కూడా మేము ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కడప నగర ప్రజలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో పాటు ఆనందం, ఆరోగ్యం, అభివృద్ధి అన్ని కూడా సమపాడులో దక్కాలని, అటువంటి భవిష్యత్తుకి జనసేన, తెలుగుదేశం పార్టీలు పోరాడతాయని, పాటు పడతాయని, రాష్ట్ర భవిష్యత్తు కోసమే, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మేము ఏ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఖచ్చితంగా తెలియజేస్తూ, మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆరోగ్యమాత మేనేజ్మెంట్ అయినటువంటి ఫాదర్ ప్రసాదరావు గారికి, ఫాదర్ విల్సన్ గారికి, ఫాదర్ మనోహర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి ముందస్తు క్రిస్మస్, సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నందుకు ఆనందం తెలియజేస్తూ